నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమశిల జలాశయం చైర్మన్ వేలూరి కేశవ చౌదరి, చేజర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిరాజుద్దీన్, మాజీ ఎంపీడీసీ పెంజిలత్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు తల్లికి వందనం పేర ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరే దిశగా పనిచేశారని, ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసుకునే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఈరోజు ఫ్రీ బస్సు ప్రకటించడం, ఈరోజు నుంచి అమలు కావడం మహిళలంతా హర్షాద్వేకాలు వెలిగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ అని చెప్తుంది. మహిళలకి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవడానికి ఎప్పుడైనా కారణం. ముఖ్యంగా సూపర్ 6లో దాదాపు గతంలో చూసినట్లయితే 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం కానివ్వండి, ఉచిత గ్యాస్ కానివ్వండి, తర్వాత మొన్ననే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవ, ఈరోజు ఈ ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకి ఫ్రీ బస్సు ప్రకటించడం, అన్నీ కూడా ఒక్కొక్కటిగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆదేశించినటువంటి ఆత్మకూరు శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలు గురించి మన ఎన్నికల హామీలు ఇస్తున్నారు. ఒక్క సంవత్సరం మనం ఏడాది పూర్తయింది మన పరిపాలన వచ్చి, ఏడాది లోపలే సూపర్గా పథకాలన్నీ సూపర్ 6 పథకాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అందరికీ మనం చూస్తున్నాం, పెన్షన్ గత ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది గత ప్రభుత్వంలో. అదే ఈ సంవత్సరంలో మన చంద్రబాబు నాయుడు గారు రాకముందే 4,000 ప్రకటించి, వచ్చిన 3 నెలల ముందు ప్రకటించి 3 నెలలు 1,000 రూపాయల లెక్కన 7,000 ఇచ్చారు. అలాగే తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు తల్లికి వందనం. అలాగే అన్నదాత సుఖీభవ. తర్వాత ఈరోజు చాలా ఆగస్టు 15 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా డబ్బులు జమ అయినాయి. అదేవిధంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రయాణించవచ్చు. ఎంత దూరమైనా తిరుపతికి వెళ్ళాలన్నా, మన కనకదుర్గమ్మ అమ్మ విజయవాడకి వెళ్ళాలన్నా, మనం కాళహస్తికి వెళ్ళాలన్నా, ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా ఆర్టీసీ ప్రయాణం కల్పించినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రియతమ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పెంజిలత్ రెడ్డి, చేజర్ల ఎక్స్ఎల్పీ. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సంవత్సరం రోజులు పూర్తి చేసి ఈరోజు ఆగస్టు 15న మరి స్త్రీ శక్తి పథకం ప్రారంభించడం, 3 గంటలకు ప్రారంభించడం కూడా జరిగింది.